హరే కృష్ణ. మన జీవితంలో చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. నాకు సామర్థ్యం ఉంది కానీ ముందడుగు వేసే ధైర్యం లేదు. అవకాశం కళ్ళ ముందే ఉంది కానీ నిర్ణయం తీసుకునే శక్తి చాలడం లేదు. నేనేదో సాధించగలను అని తెలుసు కానీ ఏదో తెలియని బద్ధకం నన్ను ఆపేస్తుంది. మీరు కూడా ఈ స్థితిలో ఉన్నారా? అయితే మిమ్మల్ని కుదిపి నిద్రలేపడానికి, మీలోని స్తబ్దతను వదిలించడానికి అమ్మ ఆండాళ్ గోదాదేవి రచించిన తిరుప్పావై 23వ పాసురం ఒక పవర్ఫుల్ మంత్రం లాంటిది. ఇది కేవలం దేవుడిని నిద్రలేపే భక్తి గీతం మాత్రమే కాదు, మనలోని నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపే ఒక సింహగర్జన. ఈరోజు ఈ పాసురం వింటే మీలో ఉన్న భయం పారిపోవడం ఖాయం. ఈ పాసురం యొక్క తాత్పర్యం ఏమిటంటే, గోపికలు శ్రీకృష్ణుణ్ణి నిద్రలేపడానికి ఆయనను సింహంతో పోలుస్తూ ఇలా అంటున్నారు: ఓ కృష్ణ, నువ్వు ఆతసీ పుష్పం వంటి శ్యామల వర్ణం కలవాడివి. వర్షాకాలమంతా ఒక కొండ గుహలో ఆడసింహంతో కలిసి స్థిరంగా నిద్రించిన బలిష్టమైన వీర్యవంతమైన సింహం తగిన సమయం రాగానే ఎలాగైతే మేలుకుంటుందో, నిద్రమత్తు వదిలేలా ఎలాగైతే తన ఎర్రని కన్నులను తెరిచి చూస్తుందో, తన జూలు విదిలించినప్పుడు ఆ పరిమళం 4 దిక్కులా ఎలా వ్యాపిస్తుందో, బద్ధకం వదిలేలా ఎలాగైతే ఒళ్ళు విరుచుకొని గంభీరంగా గర్జిస్తూ గుహ నుండి బయటికి వస్తుందో, సరిగ్గా అదే రీతిలో నీవు కూడా నీ భవనం నుండి బయటికి రా స్వామి. వచ్చి జయావహమైన నీ అధికారిక సింహాసనంపై కూర్చుని మేము వచ్చిన పనిని గురించి ఆరా తీసి మా కోరికలను నెరవేర్చు అని గోపికలు కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో సింహం చేసే ప్రతి పనిలో మన విజయానికి అవసరమైన ఒక గొప్ప పాఠం దాగి ఉంది. ఆండాళ్ తల్లి వాడిన ఉపమానాలు అద్భుతం. సింహం గుహలో నిద్రించడం అనేది మనలో దాగి ఉన్న అంతర్గత శక్తికి ప్రతీక. మనందరం కూడా ఒక కంఫర్ట్ జోన్ అనే గుహలో నిద్రపోతూ ఉంటాం. విద్యార్థులకు అది భయం అనే గుహ అయితే, ఉద్యోగులకు రొటీన్ లైఫ్ అనే గుహ. సింహం కళ్ళు తెరవడాన్ని జ్ఞానోదయం లేదా చైతన్యం అనుకోవాలి. అంటే ముందుగా నేను సాధించగలను అనే స్పృహ మనకు రావాలి. తర్వాత సింహం జూలు విదిలిస్తుంది. దీని అర్థం మనకున్న బద్ధకం, భయం, నెగిటివ్ ఆలోచనలను విదిలించి కొట్టాలి. ఆ తర్వాత అది ఒళ్ళు విరుచుకుంటుంది. అంటే పని చేయడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావడం. చివరగా గర్జించి బయటకు వస్తుంది. అదే ఆత్మవిశ్వాసం. ధైర్యంగా అడుగు బయట పెట్టి లోకానికి మన సత్తా చాటడం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గోపికలు శ్రీకృష్ణుణ్ణి మంచం మీద పడుకొని వరం ఇవ్వమని అడగలేదు. సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని విచారించు అన్నారు. దీని వెనుక ఉన్న సైకాలజీ ఉంది. పడుకున్నవాడు దేన్ని సీరియస్గా తీసుకోడు, బద్ధకంగా ఉంటాడు. కానీ సింహాసనం లేదా కుర్చీలో కూర్చున్నవాడే న్యాయం చేస్తాడు, బాధ్యత తీసుకుంటాడు. మన జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. మీరు మీ జీవితం గురించి, కెరీర్ గురించి సీరియస్గా ఆలోచించాలంటే ముందు ఆ బద్ధకాన్ని వదిలి పనిలో నిమగ్నం కావాలి. సింహం నడకలో ఒక టీవీ ఉంది. ప్రవర్తనలో, మన మాటలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే లోకం మనల్ని గుర్తిస్తుంది. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ పాసురం మనకు చెప్పేది ఒక్కటే: ఇంకా ఎంతకాలం ఆ గుహలో దాక్కుంటావు? బయటకి రా. భగవంతుడు మన బలహీనతలను చూసి, మన ధైర్యాన్ని చూసి ముచ్చటిస్తాడు. గోపికలు శ్రీకృష్ణుణ్ణి లేవయ్యా అని బతిమాలలేదు, సింహంలా రా అని ఛాలెంజ్ చేశారు. నీవు లేవకపోతే నీ జీవితాన్ని ఎవరూ మేల్కోలేరు. నీవు ప్రయత్నం మొదలు పెట్టిన క్షణమే ఆ భగవంతుని కృప ప్రవహిస్తుంది. ఇప్పుడే నీ గుహ నుంచి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. నీ భయాన్ని జూలులాగా విదిలించు. నీ జీవిత సింహాసనంపై నీవే రాజుగా కూర్చోవాల్సిన సమయం ఆసన్నమైంది. శ్రీ గోదాదేవికి జై. హరే కృష్ణ.